అందరికీ నమస్తేనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారా అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానుల్లా. చలో ఇయాలటి మన ముచ్చట్లు ఏమేమి వచ్చినాయి, పొద్దుగాలటి నుంచి ఇది వరదాకా ఏమేమి ముచ్చట్లు వచ్చినాయో అన్నీ ఆలస్యం లేకుండా వరుస పెట్టి చెప్పుకుందాం పాండ్రి. ఇక చెప్పుకునే ముందుగా మీరు ఏం చేస్తారంటే ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్కు ఒక లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబు నాకెంతో అండ కాబట్టి జర సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇయ్యల్లా ఎసొంటి వార్తలు వచ్చినాయి, ఏం కథ, ఏడేడ జరిగినాయి, ఏడేడ ఏం ముచ్చట్లు వచ్చినాయి అని చెప్పేసి ఇక్కడ మనం అన్నీ చూడొచ్చు. రైట్? ఇక ఒకసారి మనం చూద్దాము. ఇయ్యల్ల డబల్ బెడ్రూమ్ల ఇండ్ల మీద రచ్చ జరిగిందోళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా. డబల్ బెడ్రూమ్ ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు, అప్పుడు కేసీఆర్ హయాంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పేరు మార్చుకున్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల కథ ఎట్లున్నదంటే, నేను రోజు చెప్పినట్లుగానే 71,000 మంది అప్లికేషన్లు ఉంటే 41,000 మందికి అప్లికేషన్ ఫారాలు ఇచ్చి ఇక మీకు వచ్చినట్టే అయిపోయినట్టే అని చెప్పేసి ముచ్చట చెప్పే పట్టేలు బిచ్చం పెట్టాడు అన్నట్టు 31,000 మంది ముగ్గు పోసుకుంటే 1,250 మంది బేస్మెంట్లు లేపుకుంటే ఆ బేస్మెంట్లు లేపిన వాళ్ళకు 50-60 మందికి చెక్కులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారనే ముచ్చట్లు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. కాకపోతే 1,250 మందినే లెక్కలోకి తీసుకున్నారు. ఇంకా మిగతా మందికి ఎవ్వరికి కూడా రూపాయి సాయం చేయలే, రూపాయి లెక్క కాలే అని చెప్పేసి ముచ్చట్లు అయితే వినబడతా ఉన్నాయి. రైట్? ఈ పరిస్థితులు, ఈ సిచ్యువేషన్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము. రాష్ట్ర వ్యాప్తంగా డబల్ బెడ్రూమ్ ఇండ్ల మీద ప్రభుత్వం మీద ఒక పోరాటం జరిగిందని చెప్పుకోవాలి. ప్రభుత్వానికి ఒక తిరుగుబాటు లేవనెత్తిండ్రు ప్రజలని చెప్పుకోవాలి. ఒక్కొక్క జాగల వాటర్ ట్యాంకులు ఎక్కుడు, ఒక్కొక్క జాగల మున్సిపల్ కార్యాలయాలు ఎక్కుడు, ఒక్కొక్క జాగల ఆఫీసులను ఆ లోపల బంధించుడు, మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలేవని, ఒక్కొక్క జాగల రోడ్ల మీద బైఠాయించి ధర్నాలు చేసుడు, ఇట్లా పేరే చెప్పిండ్రు కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇంతవరకు లేవు. నేను చెప్పినా ఆల్రెడీ ఒక కట్టు పెట్టినా, ఇళ్ళకంగానే పండగ కాదు, ఇందిరమ్మ ఇండ్ల పేర్ల లిస్టులో పేరు రాగానే ఇందిరమ్మ ఇల్లు రాదు. ఎన్నో కొత్త కొర్రీలు పెట్టిండ్రు, ఎన్నో కొత్త అంశాలు పెట్టిండ్రని ముచ్చట నేను చెప్పుకొచ్చినా. ఇప్పుడు గవ్వే కొత్త కొర్రీలు, గవ్వే కొత్త కండిషన్లు పెట్టిండ్రు. ఆ కండిషన్లలో మనం చూసుకున్నాం ఏంటంటే, క్రాప్ లోన్ ఏదైతే ఉంటుందో 50,000 రూపాయలు దాటితే క్రాప్ లోను వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు రావు. అట్లనే ఈ ట్రాక్టర్ ఉన్నా, లేకపోతే నిన్న చెప్పిన గమ్మతి చెప్పిన నిన్న గుడ్డపోరగాళ్ళు దొక్కుకునే సైకిల్ ఉన్నా ఇందిరమ్మ ఇల్లు రాదు, ఆ ఆఖరికి ఆడుకునే ప్యాండా ఉన్న ఇందిరమ్మ ఇల్లు రాదు అని చెప్పేసి, ట్రాక్టర్ ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు రాదు, వాళ్ళు దానికి అనర్హులు అని చెప్పేసి ముచ్చట చెప్పుకుంటూ వచ్చిరు కదా వాళ్ళ. రైట్? ఆ ముచ్చట కనబడతా ఉన్నది. ఇక ఇయ్యాల రాష్ట్ర వ్యాప్తంగా చాలా జాగలల్లా నిన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి ఎదురు తిరిగిండ్రు, ఇందిరమ్మ ఇండ్లు మాకు ఎట్టిట్లా ఇయ్యవని చెప్పేసి ఖమ్మం జిల్లాల. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జాగలల్లా ఇందిరమ్మ ఇండ్ల కోసం ధర్నాలు చేపట్టిండ్రు. అట్టెట్లయ్యారు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అధికారులకు ఎదురు తిరిగిండ్రు. కొందరైతే డైరెక్ట్ వాటర్ ట్యాంకులు ఎక్కిన పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఈడ మహిళలైతే ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కుతాం, మీరు ఏం చేస్తారో అది చేయండి అని చెప్పేసి, ఇందిరమ్మ ఇల్లు ఇయ్యరా మాకు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. ఇక అది చూద్దాం మనం. రైట్? ఇక ఒక జాగల ఇందిరమ్మ ఇండ్ల కోసము కాంగ్రెస్ నాయకునికి 20,000 లంచం ఇచ్చిండట, అయినా జాబితాల పేరు రాయలేదట. మంచిగా లంచం తీసుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు. ఇది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలము వెలుగుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కోసం కాంగ్రెస్ నాయకుడు గుడిపల్లి నరసయ్య 20,000 రూపాయలు లంచం ఇచ్చిండట. గుడిపల్లి నరసయ్యకు లంచం ఇచ్చిండట, అయినా తన పేరు జాబితాలో రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన వెనకాలేదు కనకయ్య అనేట ఆయన. ఇజూడూరు సూర్యాపేట జిల్లాల మొత్తం మీద గుడిపల్లి నరసయ్య అనేట ఆయనకు 20,000 రూపాయల లంచం ఇచ్చిండు. లంచం ఇచ్చినా కూడా పేరు రాలే. ఇలా మేధావులందరూ ఏడవైండ్రు. ఇందిరమ్మ ఇల్లు రావాలంటే కమిషన్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు రావాలంటే పైసలు కట్టాలని చెప్పేసి అది ఇదని మాట్లాడిండ్రు కదా. ఇలా మాట్లాడిన నోర్లని ఏడవైని అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా. అది ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో ఎటువంటి నిజాలు బయటకు రాకముందే ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా పైసలు కట్టాలి, కమిషన్లు కట్టాలి, దళిత బంధు రావాలన్నా కమిషన్లు కట్టాలని చెప్పేసి పోయిన ప్రభుత్వాలు మొత్తుకున్న వాళ్ళందరూ ఇలా ఏడవైనరు అంట. ఆయన కనకయ్య అనే వ్యక్తి సూర్యాపేట జిల్లాల ఆయన సాక్షాత్తు చెప్తాడు. గుడిపల్లి నరసయ్య అనేట ఆయనకి 20,000 రూపాయలు ఇచ్చిన లిస్టులో పేరు ఎత్తదంటే ఇలా లిస్టులో పేరు రాలేదు, ఏం చేద్దునని వాటర్ ట్యాంక్ ఎక్కిండు. ఇక ఈ కథ ఇట్లున్నదా ఈ అన్న కథ. ఇక కాంగ్రెస్ నాయకుడు గుడిపల్లి నరసయ్య ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని 50,000 లంచం అడిగిండని, అతనికి 20,000 ఫోన్ పే చేసినా తన పేరు రాకుండా చేసిండ్రని కనకయ్య ఆవేదన. ఫోన్ పే చేసిండట, ఇంకా డైరెక్ట్ ఫోన్ పే చేస్తే ఆధారాలు ఇస్తుంటాయి కదా.
ఇక ఇంకొక జాగల ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళలు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలము సరిసేడు గ్రామంలో అర్హులైన తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని తెలిపిన మహిళలు అనంతరం వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించింది. ఇక వీళ్ళు అడ్డుకున్నారు, పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం మీద ఈ కథ ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాళ్ళ వాటర్ ట్యాంక్ ఎక్కే ప్రయత్నం చేసిండ్రు, పోలీసులు అడ్డుకున్నారు. ఇక ఒక జాగాలనేమో డైరెక్ట్ బైఠాయించిండ్రు, రోడ్డు మీద రాస్తారు, ఒక ధర్నాక దిగిండ్రు, బైఠాయించిండ్రు. ఇందిరమ్మ ఇల్లు ఇయ్యరా మీరు ఏమనుకుంటుర్రు అని చెప్పేసి ఆ వీడియోలన్నీ నేను పక్కకు డబ్బాలో పెడతా. ఇది అయిపోయిన తర్వాత ఆ పక్కకు డబ్బాలో పెడతా, ఏడేడ ఏమేం కథ అయింది అనేది అన్నీ మీకు వరుస పెట్టి వీడియోలు ప్లే చేసుకుంటా చూడుండి, తర్వాత వీడియో కూడా చూడుండ్రి. రైట్. ఇక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందు చచ్చిపోతా. నల్గొండ జిల్లా చెండూరు మండలం నెర్మెట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అవకతవకలు జరిగినాయని, అర్హులకు ముందు ఇల్లు రాలేదని తహసీల్దార్ ఆఫీసు ముందు ధర్నాకు దిగింది. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయి చచ్చిపోతా అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. డైరెక్ట్ ఈ కథ ఉన్నది. ఇక ఇంకో జాగల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని అధికారులను లోపలేసి గ్రామ పంచాయతీ ఆఫీసులకు తాళాలేసిండ్రు గ్రామస్తులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం కిస్తాపురం గ్రామంలో అర్హులకు, ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇలాకాలో జరగడము మరి వాళ్ళ దాకా పోయిందా పోలేదా తెలియదు. కానీ మొత్తం మీద ఇట్లా వీళ్ళు ఏలుబడి చేస్తున్న నియోజకవర్గాలలో ఈ పరిస్థితి ఉన్నదంటే ఇంకా వేరే జాగాలలో ఇంకే పరిస్థితి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద వాళ్ళ రాజ్యం నడిచే కానీ ఇట్లా పెత్తనాలు ఉన్నాయి, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మధిర నియోజకవర్గంలో ఈ పరిస్థితి. అయ్యా బట్టి విక్రమార్క ఏడున్నర సార్వారు జర చూడుండ్రి, పట్టించుకొని పాపం అర్హులైన పేదలకు రాలేవట డబల్ బెడ్రూమ్ ఇండ్లు, వాళ్ళని పట్టించుకున్న పాపాన ఓన్రి మంచుకుంటుంది. ఇక ఇంకో జాగాలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని, ఇది జంబికుంట మున్సిపల్లా ఒక వికలాంగుడు ఒక దివ్యాంగుడు డైరెక్ట్ మున్సిపల్ కార్యాలయం ఎక్కి నిరసన వ్యక్తం చేసిరు. ఇక చూసుకోండి, కొత్త కొర్రీలు పెట్టిండ్రు, ఎవరికి రావాలన్నా వాళ్ళకి ఇయ్యలే, అర్హుల పేర్లు జాబితాలలో రాలేవు, ఆ జాబితాలలో రాకపోగా ఇంకా మీదికెళ్ళి లంచాలు తీసుకున్నాడు, జాబితాలలో మీ పేర్లు వస్తుందని. ఇట్లున్నది ఈ చక్కదనాల పాలన. మరి లంచాలు తీసుకునే ప్రజాపాలననేమో, లంచాలు తీసుకొని ప్రజలను ఆగం చేసుడే ప్రజాపాలననేమో. మరి దీనికి కొత్త నిర్వచనం, ప్రజాపాలనకు లంచాలు తీసుకోబడును అని చెప్పేసి కొత్త నిర్వచనం తీసుకొస్తుండ్రు. అనర్హులకు ఆ పథకాలు అందబడును అని చెప్పేసి కొత్త నిర్వచనం తీసుకొస్తాను. ప్రజాపాలనకు ఏదైతే మీరు లబ్ధిదారులు పెట్టుకున్నారో, లబ్ధిదారులుగా మిమ్మల్ని గుర్తించాలంటే మీరు 20,000 50,000 లంచాలు ఇస్తేనే మీ పేర్లు వస్తాయి, గదే ఇందిరమ్మ పాలన అని చెప్పేసి కొత్తగా నిర్వచనాలు పెట్టుకుంటా ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళకు పథకాలు వస్తాయి, పథకాల కోసం చచ్చిపోయిన వాళ్ళు లేచేస్తారు, గదే ఇందిరమ్మ పాలనకున్న స్పెషాలిటీ అని చెప్పేసి ఇలా జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు, జనాలు ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల మహమ్మద్ నగర్లో కాంగ్రెస్ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా? మాకు ఇయ్యరా అనుకుంటా గ్రామ పంచాయతీ సెక్రటరీని నిలదీసిన గ్రామస్తులు అని చెప్పేసి. ఏడవైన జనాలల్లో తిరిగే సిచ్యువేషన్ లేదు, జనాలల్లో తిరిగే పరిస్థితి లేదు, జనాలల్లో ముఖమెత్తుకొని మాట్లాడగలిగే సిచ్యువేషన్ లేదు కాంగ్రెస్ నాయకులకు. బుడ్డ కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ కార్యకర్తల కాడికెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా జనాలల్లో తిరిగే పరిస్థితి లేదు, జనాలల్లో తిరిగే అక్కడ సిచ్యువేషన్ కనబడతలేదు. ఏడ తిరిగినా గల్లా బట్టి నిలదీసినంత పని చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులను కానీ లీడర్లను కానీ జనాలు. రైట్. ఇక పుష్ప 2 సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన మనకు గుర్తున్నది కదా. శ్రీతేజ్ పాపం వాళ్ళ అమ్మ చనిపోయింది, మనం చూసినాము, చాలా బాధాకరమైన ముచ్చట. ఇక దాదాపు వాళ్ళకి కావాల్సిన అంటే ఆ చికిత్స, శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండే, ఆ శ్రీతేజ్ చికిత్సకు కావాల్సిన పైసలన్నీ మేమే భరిస్తాము, వైద్యం అవసరాల కోసం మేమే అన్ని భరిస్తామని చెప్పారు కదా, అన్నట్టుగానే అన్ని భరించిండ్రు. ఇవాళ ఆ పిల్లగాని డిశ్చార్జ్ చేసి ఇంటికి తోలుకొని పోయిండ్రు. మొత్తం మీద హాస్పిటల్ నుంచి రీహాబిలిటేషన్ సెంటర్కు శ్రీతేజ్ను తరలించిన పోలీసులు, కుటుంబ సభ్యులు అని చెప్పేసి. శ్రీతేజ్ కళ్ళు తెరిచి చూస్తున్నాడని, కండిషన్ స్టేబుల్గా ఉందని తెలిపిన తండ్రి అని చెప్పేసి నానా రాద్ధాంతం చేసిండ్రు. ఇక ఈ ఘటనను రేవంత్ రెడ్డి రాజకీయంగా మలుపుకొని ఎన్నో విధాలుగా సినిమా ఇండస్ట్రీ మొత్తం తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసిండు. ఇక మోడీ ఒక ముచ్చట మాట్లాడిండు, ఉగ్రవాదంపై పోర్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిండ్రు, టైం ఎప్పుడు సెట్ చేస్తారో మీరే సెట్ చేయండి, సమయం ఎప్పుడు సెట్ చేస్తారో మీరే సెట్ చేయండి, ఉగ్రవాదాన్ని మట్టు పెట్టాలని చెప్పేసి మోడీ భారత సైన్యానికి పిలుపునిచ్చిండ్రు. భారత సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉన్నదని చెప్పేసి పహల్గామ్ ఉగ్రదాడికి ధీటైన జవాబు ఇస్తామని సైన్యంతో భేటీలో పేర్కొన్న ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇంకా
రైతులు కానీ బాధితులు కానీ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే కలెక్టర్ల దగ్గరికి వస్తే గల్లా బట్టి పోలీసులు వెనుకకు నెట్టేస్తా ఉన్నారు. ఈ పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లా మరి మంచి మంచి మంత్రులు ఏలుబడి చేస్తున్న జిల్లాలే. మంచి మంచి మంత్రులు ఏమంటారు, మేము ముఖ్యమంత్రి రేసులో ఉన్నాము, మేము కూడా ముఖ్యమంత్రికి అర్హులమే అని చెప్పుకొని అది చేసే మంత్రులు ఏలుబడి చేస్తున్న జిల్లాలలోనే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ రైతు ఆవేదన చెప్పుకోవడానికి వస్తే ఆ రైతును గల్లా బట్టి వెనుకకు నూకేసిండ్రు పోలీసులు. అందుకే అన్నారు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. పోలీసులు ఎందుకో వాళ్ళు ఓన్గా ఫీల్ అవుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏ చెప్తే గద్దేస్తా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. పోలీసు విధానాల మీద, పోలీసు తీరు మీద తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తుతా ఉన్నారు. అయినప్పటికీ కూడా పోలీసుల తీరు మారతలేదు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో ఒక కలెక్టర్కు ఒక రైతు బాధ చెప్పుకుంటామని పోతే ఆ కలెక్టర్కు బాధ చెప్పుకుందామని పోతున్న రైతును గల్లా బట్టి వెనక్కి నూకిండ్రు. ఇదే ఇందిరమ్మ పాలన, ఇదే ప్రజాపాలన అని చెప్పేసి దీనికి నిర్వచనం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో శాలిగౌనారం గ్రామంలో కలెక్టర్కు సమస్యను చెప్పుకోవడానికి స్టేజ్ దగ్గరికి వెళ్తున్న రైతు పోతరాజును గల్లా బట్టి తోసేసిన ఎస్ఐ సైదులు అని చెప్పేసి ఆ విజువల్స్ కూడా నేను పెడతా చూడుండ్రి. ఇగో ఇట్లున్నది వాళ్ళది కథ. రైట్. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏమని ప్రెస్ మీట్ పెట్టిండ్రు, దేని మీద ప్రెస్ మీట్ పెట్టిండ్రు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పొదుగాళ్ళు ఉండే దాదాపు ఈ పవర్ పాయింట్ దీని మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద ప్రజెంటేషన్ ఉండే. ఈ ప్రజెంటేషన్ కాస్త 4 గంటలకు పోస్ట్ పోన్ వేసుకున్నారు. పొద్దుగాల 11 గంటలకు ఉండేది 4 గంటలకు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ పోస్ట్ పోన్ చేసుకున్న తర్వాత కూడా ఆ పొద్దుటి నుంచి 11 నుంచి సాయంత్రం 4 గంటల దాకా కూడా మరి దాని మీద రివ్యూ ఏర్పాటు చేసుకున్నా, మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా, తిమ్మిని బమ్మి చేసినా, బమ్మిని తిమ్మి చేసినా వాళ్ళకి ఏమర్థమైంది ఏం కథ అనేది అయితే ఇక్కడ క్లారిటీ లేదు. వాళ్ళకి ఏం అర్థం కాకనే అల్లం బెల్లం ముచ్చట్లని మాట్లాడుతున్నారు అనేది అయితే ఇక్కడ క్లారిటీ వచ్చింది. హరీష్ రావు, బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ అంశం మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. క్లియర్ కట్గా ఈ అంశం మీద ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎటువంటి క్లారిటీ అంటే ఉనుక్క మీద రోకల్ బండేసి దంచినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలల్లా కొత్తదనం ఏమీ లేదు, అన్ని పాత ముచ్చట్లే, ఏమీ లేదాడా. ఏదో కొండను దవ్వి ఎలుకను పట్టినట్టు చేసిండు కానీ అక్కడ ఏమీ లేదు, కొత్తగా తెలిసింది ఏమీ లేదు. ఏదో పెద్దగా డిజాస్టర్ అని మాట్లాడుతూ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్ఎల్బిసి టన్నెల్ను మించిన డిజాస్టర్ ఇంకా పెద్దది ఏముంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా? దాదాపు 65 నుంచి 66 రోజుల పొద్దయింది ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదానికి గురై 8 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఇంతవరకు ఆ మృతదేహాలను బయటకు తీసిన పాపాన ఓలే. ఇక రెస్క్యూ టీము మొత్తం మీద అది చేసి 3 నెలల నిరవధిక వాయిదా వేసుకున్నారు. 3 నెలల పొద్దు ఎక్కడ దొరుకుతాయి వాళ్ళ మృతదేహాలు చెప్పుండ్రి. ఎస్ఎల్బిసి టన్నెల్ను మించిన పెద్ద డిజాస్టర్ ఇంకేమున్నది? ఎన్నో ప్రాజెక్టులు కూలినాయి కాంగ్రెస్ హయాంలో వచ్చిన 16 నెలల్లో. దాని మీద మాట్లాడలేరు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆ విషయంలో ఎందుకు ఇవ్వలేదు రిపోర్టు? ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే ఎందుకు టార్గెట్ చేసింది? కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద తల్లి ప్రయత్నంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందడుగు పోతా ఉన్నారు. దానికి తగ్గట్టే ఎన్డీఏ రిపోర్టు ఎన్డీఏకు ఎన్డీఎస్ఏ జేబు సంస్థగా మారింది అని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండ్రు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. ఒకసారి ఆ వ్యాఖ్యలు ఏం చేసిండ్రు, ఏం కథ, ఎన్డీఎస్ఏ రిపోర్టు మీద ఏమో దాదాపు ఈ సభ ఏదైతే ఉన్నదో రథసోత్సవ సభ, ఈ సభను అడ్డుకునేది అందుకే ఒక ప్లాన్ వేసుకున్నారు, ఒక ప్లాన్ గీసుకున్నారు. కేసీఆర్ను హరీష్ రావును వాళ్ళకు విచారణకు పిలవాలి. ఆ సమయంలోనే పిలిస్తే ఎస్ఎల్బిసి అది ఏమంటారు ఈ రథసోత్సవ సభ మీద మనం ఏమన్నా చేయొచ్చు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుకున్నారు. కానీ అది కుదరలే. ఎందుకు కుదరలేదంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు వ్యవహారం అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. ఇలా సభ సక్సెస్ అయ్యే వరకు వాళ్ళ ముఖాలు ఏడబెట్టుకోవాలని అర్థం కాలేదట వాళ్ళకు. ఒకవేళ సభ గనక అట్టర్ ఫ్లాప్ అయితే, వాళ్ళు చెప్తున్నట్లుగా సభ గనక అట్టర్ ఫ్లాప్ అయితే ఇలా వెలిగేటి జిగేలు మని వెలుగులు వెలిగేటి కాంగ్రెస్ వాళ్ళ ముఖాలు. కానీ వాళ్ళ దాంట్లో ఒక అభద్రతా భావం కనబడతా ఉంది, ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కనబడతా ఉన్నది. అయ్యో సభ సక్సెస్ అయింది ఎట్లా దేవుడా అని చెప్పేసి భావన కనబడతా ఉన్నది. ఆ భావనతోనే మేఘాల మీద మంత్రులు అందరూ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఉన్న ఇజ్జత్ ఓడగొట్టుకున్నారు, వాళ్ళ ఉన్న పరువు ఓడగొట్టుకున్నారు అనేది మాత్రం వాస్తవము. రైట్. ఎస్ఎల్బిసి టన్నెల్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు హరీష్ రావు. అట్లనే కొన్ని అంశాలు కూడా చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది ఏంది,
మీరు కాదు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేది, నేను చెప్తా, నేను ఇస్తా పట్టు అని చెప్పేసి హరీష్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చిండ్రు. ఎన్డీఎస్ఏ రిపోర్టుకు బదులు చెప్పిండ్రు, ధీటైన సమాధానం చెప్పిండ్రు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఒక కుట్ర, బీఆర్ఎస్ మీద చేసే ఒక కుట్ర, బీఆర్ఎస్ ను బదనాం చేసే ఒక కుట్ర, కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేసే ఒక కుట్ర అని చెప్పేసి కుండ బద్దలు కొట్టిండ్రు హరీష్ రావు. ఒకసారి చూద్దాం ఏమేం చెప్పిర్రు, ఏం కథ అనేది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కంటే పెద్ద డిజాస్టర్ ఇంకొకటి లేదు. ఆగమాగం పనులు చేపించి 8 మంది, దాదాపు 50 మంది అందులోకి పోతే, 42 నుంచి 50 మంది అందులోకి పోతే అక్కడ నీళ్లు లీకేజ్ అవుతున్నాయి, పరిస్థితులు బాగా లేవు, సొరంగంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పినప్పుడు కూడా మేము 3 నెలల్లో దాన్ని సక్సెస్ చేస్తాం, దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినాము. అందుకని మీరు ఏ ఇబ్బందులు ఉన్నా అందులో పోయి పని చేయాలని చెప్పేసి పాపం వాళ్ళను పని చేస్తున్న అందులోకి తోలితే ఆ సొరంగంలో నుంచి నీళ్లు బయటకు వచ్చి పాపం కూలిపోయింది, కుప్పగూలిపోయింది, టన్నెలే కుప్పగూలిపోయింది. ఆ టన్నెలు కింద చిక్కుకొని పోయింది. ఇప్పటి వరకు 2 మృతదేహాలు తప్ప తీయలే, ఇంకా 6 మృతదేహాలు బయటకు తీయలేని. అది కూడా ఏంటిది, ఎముకలు తీసిండ్రు బయటకు. ఆ తీసిన 2 మృతదేహాలను కూడా ఎముకలు తీసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏమేమి కూలినాయి అని చెప్పేసి సుంకిసాల మీద ఇదివరకు ఒక రిపోర్టు లేదు. ఏ బీజేపీ మంత్రి కానీ, ఏ బీజేపీ ఎంపీ కానీ కేంద్రానికి లేఖ రాయలే. సుంకిసాల ఘటన మీద మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి, ఒక నివేదిక తయారు చేయండి, సుంకిసాల ఘటన మీద విచారణ చేసుకొని పోండ్రి అని చెప్పేసి మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన సంస్థలకు అప్పజెప్పిండ్రు. అప్పజెప్పినాక దాదాపు ఒక 100 కోట్ల రూపాయలది సుంకిసాల ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో ఆ రిటైనింగ్ వాల్ గట్టి పడక ముందే ఓపెన్ చేయండి అని చెప్పేసి ఓపెన్ చేపించి జర్ర అటు ఇటు అయితే దాదాపు 100 మంది కార్మికులు అందులో కొట్టుకొని పోయేటోళ్ళు. ఎస్ఎల్బి అది సుంకిసాల, దాని మీద ఇంతవరకు ఒక రిపోర్టు లేదు, ఒక నివేదిక లేదు. అది ప్రభుత్వం తప్పిదమా లేకపోతే ఇంకేందా అని చెప్పేసి ఒక క్లారిటీ లేదు. ప్రభుత్వం తప్పిదమేది క్లియర్ కట్గా కనబడతా ఉన్నది. ఆ రిటైనింగ్ వాల్ ఏదైతే ఉన్నదో ఆ చెత్త పోసినాక ఇప్పుడు ఆరాలంటారు కదా, అది ఆరక ముందే వాళ్ళు ఓపెన్ చేయని అని చెప్పేసి బలవంతం పెడితే అప్పుడు ఓపెన్ చేసే వరకు రిటైనింగ్ వాల్ ఏదైతే ఉన్నదో సుంకిసాలకు సంబంధించి కుప్పగూలిపోయింది. ఆ దృశ్యాలు వారం 10 రోజులు బయటకు రాకుండా చేసిండ్రు. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఆ ముచ్చట బయటకు వస్తే ఇజ్జత్ పోతుంది అనుకున్నారు. ఆ ఇజ్జత్ పోతుంది అనుకున్న సందర్భంలో ఆ సుంకిసాల రిటైనింగ్ వాల్ ఏదైతే ఉన్నదో ఆ కూలిన అంశాన్ని బయట పెట్టలే, ఎవరికి పొక్కనియలే. ఆఖరికి వీడియోలు అక్కడున్న కార్మికులు ఎవరో తీసి నమస్తే తెలంగాణకు పంపిస్తే నమస్తే తెలంగాణ వాళ్ళు కథనం రాస్తే ఆ కథనం మీద వాళ్ళు కేసు వేసిండ్రు. ఇక మళ్ళీ ఆడ ఎట్లా బయటకు వచ్చిందని వాళ్ళ బాధ, ఇంక అంతకు మించి ఏమీ లేదు. అయ్యో ఎట్లా బయటకు వచ్చింది, ఇది నమస్తే తెలంగాణలోకి ఎట్లా పోయిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి తప్ప రిటైనింగ్ వాళ్ళు కూలింది ఇది ప్రభుత్వం తప్పిదమే అని చెప్పేసి మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన సంస్థలకు సంబంధించిన తప్పిదమే అని చెప్పేసి దాని మీద ఒక రిపోర్ట్ ఇయ్యలే, ఒక లేఖ రాయలే, ఎన్డీఎస్ఏ బృందం రాలే, ఎవరు రాలే. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకు మాత్రం కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఇట్లాంటి ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తుంది. అట్లనే ఏడాది పొద్దు జరిపి బీఆర్ఎస్ రజతోత్సవ సభ అన్న అంశం అప్పుడే ఇది వస్తుంది. ఇంకా కొన్ని ప్రాజెక్టులు కూలినవి ఉన్నాయి. వట్టెం పౌపాజు కూలిపోయింది, మునిగిపోయింది, పెదవాగు కొట్టుకపోయింది, ఎస్ఎల్బీసీ కూలిపోయింది. ఇంతకన్నా డిజాస్టర్ ఏముంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ప్రశ్నేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వారు హరీష్ రావు సార్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలిగే కెపాసిటీ మీ దగ్గర ఉన్నదా? ఒకవేళ చెప్పగలిగితే మీరు సమాధానం చెప్పుంది. ఆడికి పోయి ఎస్ఎల్బీసీ టన్నెల దగ్గరికి పోయి ఇది ఇట్లా చేయాలి, ఆ బెల్ట్ ఏదైతే ఉన్నదో ఆ బెల్ట్ పనులు పునరుద్ధరణ, అది ఏమంటారు, బెల్ట్ ఏదైతే ఉన్నదో ఆ బెల్ట్ ఇంకా రిపేర్ చేయలేరు. దాదాపు 6 రోజుల పొద్దయింది. హరీష్ రావు పోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ముచ్చట చెప్తే కానీ మీకు ఎట్లా పోవాలి ఏం కథ అనేది అర్థం కాక నెత్తినోరు కొట్టుకున్నారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ పోతాడు, పోయి పైపుకు చెవు పెడతాడు, లోపల నుంచి కేకలు వినబడ్డాయి అంటాడు, మా ఆవిడకు ఫోన్ చేసి మాట్లాడిర్రు అంటాడు. ఇక మొత్తం మీద ఈ కథ అంతా నడిచింది. అది పెద్ద కథ అనుకోరాదుండ్రి రైట్. మొత్తం మీద ఎస్ఎల్బీసీ టన్నెల్ కంటే పెద్ద డిజాస్టర్ ఏముంటది అని చెప్పేసి ఫైర్ అయినరు మాజీ మంత్రి హరీష్ రావు. దేశంలో బ్రోకర్లకు లంచం ఇచ్చి ప్రైవేటు సంస్థల అప్పు తెచ్చిన ఏకైక దౌర్భాగ్య ప్రభుత్వం మీది. మొన్న హెచ్సిఈ భూములకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలను మధ్యలో బ్రోకర్ను పెట్టి మధ్యవర్తికి 169 కోట్ల రూపాయలు ఇచ్చి 10,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకున్న దౌర్భాగ్యకు ప్రభుత్వం మీది అని చెప్పేసి దాని మీద ఇంతవరకు ఎవరు మాట్లాడలే. 10,000 కోట్ల అప్పులు తెచ్చుకున్నది వాస్తవం అని ఒక మంత్రి మాట్లాడతాడు,
10,000 కోట్ల అప్పులు తెచ్చుకున్నది వాస్తవం కాదని చెప్పేసి ఒకరు మాట్లాడతారు. ఆఖరికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారయ్యా అంటే రేవంత్ రెడ్డి తప్పిదం ఉన్నది దీంట్లో అని చెప్పేసినంత పని చేస్తారు. ఇక ఇట్లా వాళ్ళకు ఒకదాని మీద నిలబడడానికి రాదు కానీ మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలతో ముందడికి పోతారు. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల మీద మీ అభిప్రాయం ఏంది అనేది కింద కామెంట్లలో పెట్టుండ్రి. మేము బిఎఫ్సి ఆర్ఈసి వద్ద అప్పు తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వ సంస్థలు మా ప్రాజెక్టులో తప్పులు ఉంటే కేంద్ర ప్రభుత్వం అప్పు ఎందుకు ఇస్తుంది మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అని చెప్పేసి మరి ప్రాజెక్టులో తప్పు ఉంటే వాళ్ళు ఎందుకు అప్పులు ఇస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. ఇట్లా మొత్తం మీద మండిపడ్డారు. ఈ అంశాలకు సమాధానం చెప్పగలిగే కెపాసిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దగ్గర ఉంటే వీటికి సమాధానాలు చెప్పాలి. ఎప్పటి లెక్కనే ఎప్పటి దిబ్బ ఏనుగుల తప్ప అన్నట్లు ఎప్పటి లెక్కనే ముందడికి పోతా అంటే తెలంగాణ సమాజం అయితే సహించదు. ఏదో చింతకాయలు దులిపినట్టు 4 మాటలు దులిపి ఊకుంటే అయిపోతుంది. ఇక దానికి సబ్జెక్టుతోని కౌంటర్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు అని అంటే మాత్రము అది ఉత్తి ముచ్చట్నే. హరీష్ రావు లాంటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తులు ధీటుగా సమాధానం ఇస్తే మీరు మూలకు కూసోవాల్సిందే, మూలకు కూసోవాల్సిన పరిస్థితి ఏర్పడాల్సిందే. ఇక రేవంత్ రెడ్డి ఒక డబల్ గేమ్ ప్లే చేస్తా ఉన్నారు. ఒక డబల్ గేమ్ ప్లే చేస్తా ఉన్నారు. ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్. ఒక డబల్ గేమ్ ప్లే చేస్తా ఉన్నారు. ఒక డబల్ గేమ్ అంటే ఎట్లా డబల్ గేమ్ అంటే ఈ ఆపరేషన్ కగారు ఉన్నదా, ఈ ఆపరేషన్ కగారు మీద ఒక డబల్ గేమ్ ప్లే చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. గతంలో అమిత్ షా మీటింగ్ పెట్టినప్పుడు అమిత్ షా మీటింగ్ లో పాల్గొన్నాడు, మద్దతు తెలిపిండ్రు రేవంత్ రెడ్డి. ఏమని మద్దతు తెలిపిండ్రు? మావోయిస్టులను మట్టు పెట్టాలి అట్లా ఇట్లా అన్నప్పుడు మొత్తం మీద ఆపరేషన్ కగారు ఏదైతే ఉన్నదో ఆపరేషన్ కగారుకి ఇప్పుడు యూటర్న్ తిరిగిండ్రు రేవంత్ రెడ్డి. ఎట్లా యూటర్న్ తిరిగిండ్రు అంటే ఆపరేషన్ కగారు ఏదైతే ఉన్నదో దాని పేరుతోని మావోయిస్టులను చంపుడు పెద్ద తప్పు, వాళ్ళతోని శాంతి చర్చలు జరపాలి, శాంతి ఒప్పందాలు జరపాలి అని చెప్పేసి కేసీఆర్ రజతోత్సవ సభ వేదికగా మాట్లాడిండ్రు. అట్లా మాట్లాడంగానే యూటర్న్ కొట్టిండ్రు రేవంత్ రెడ్డి. కాకపోతే అంతకుముందు 1 year బ్యాక్ ఈ మావోయిస్టులను మట్టు పెట్టాలి అని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయంలో పోయి మద్దతు తెలిపిండ్రు వాళ్ళకు. ఇప్పుడేమో అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు లేఖలు రాసినా ఏం రాసినా పాపం కాల్పుల విరమణ చెయ్యలే, కర్రెగుట్టల మీద కాల్పుల విరమణ చెయ్యలే, బాంబుల వర్షం కులిపించిండ్రు. కానీ కేసీఆర్ మాట్లాడంగానే వాళ్ళు రోహిత్ ఏదో పేరుతోని లేఖ కూడా విడుదల చేసిండ్రు. మావోయిస్టు సంఘాలు, భారత మావోయిస్టు సంఘాలు లేఖలు కూడా విడుదల చేసిండ్రు. ఆ లేఖలకు కూడా స్పందించలే. కానీ కేసీఆర్ మాట్లాడంగానే యూటర్న్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి. మొత్తం మీద ఈ అంశం మీద జానారెడ్డికి తెలుసు, జానారెడ్డి గతంలో దీని మీద అనుభవం ఉన్నది. జానారెడ్డి ఇంటికి ఆగ మేఘాల మీద పోయిండ్రు రేవంత్ రెడ్డి. మొత్తం మీద జానారెడ్డి దీని మీద చర్చ జరపాలని చెప్పేసి ముచ్చడే చెప్పిర్రు. కాకపోతే ఈ అంశంలో డబల్ గేమ్ ప్లే చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. మరి రాను ఏం చేస్తారు? కేసీఆర్ మాట్లాడిన దానికైతే యూటర్న్ తీసుకున్నారనే అంశాలు తెర మీదకి వస్తా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కొన్ని ముచ్చట్లు మాట్లాడినరు కదా. ఉగ్రవాద దాడి ఏదైతే ఉన్నది పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి మీద పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలు మాట్లాడినరు. ఆ అంశాలు ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఉండుకుంటే కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కు మద్దతు తెలుపుతా ఉన్నారు. కాంగ్రెస్ ఉగ్రవాద చర్యలకు ధీటుగా వాళ్ళు సమాధానం ఇస్తలేరు, వాళ్ళు దాడులు జరిపింది మంచిదే అయిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకుల మాటలు ఉన్నాయి. ఇక మరి అక్కడ పాకిస్తాన్ మీద ప్రేమ పెంచుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, మీరు అక్కడికి పోవాలి, పాకిస్తాన్ పోయి బతకాలని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక దానికి ఇక్కడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు, కొన్ని ముచ్చట్లు చెప్పిండ్రు. పవన్ కళ్యాణ్ ఇది సినిమా కాదు, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి పవన్ కళ్యాణ్కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరు. మీ మోడీ మెప్పు పొందాలనుకుంటే ఆయన గురించి 2-3 సినిమాలు తీసుకో, అంతేగాని ఎవరు ఏది రాసిస్తే అది చదవకు. దేశ సరిహద్దుల్లో నుండి 100 కిలోమీటర్ల లోపలికి చొరబడి ప్రజలను కాల్చి చంపిన 4 ఉగ్రవాదులను పట్టుకోవడం చేత కాదు మీ మోడీకి. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, స్థాయికి తగ్గట్టు మాట్లాడు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం మనం. మరి మీకెవరు రాసిచ్చిర్రో మాకు తెలియదు, కానీ ఇద్దరు రాసిస్తే అది వినోళ్ళైనా అని చెప్పేసి జనాలు దీని మీద సెటైర్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఆడ వైఫల్యం చెందినాం మేము, భద్రతా వైఫల్యం చెందినము. అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్ళు 100 కిలోమీటర్లు దాదాపు 20 నుంచి 22 గంటల ప్రయాణం చేసిండ్రు. ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఎంటర్ అయినరో 20 నుంచి 22 గంటల ప్రయాణము దట్టమైన మార్గాల్లో, అసలు కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి అంటారు కదా, అట్లాంటి ప్రాంతాలలో వాళ్ళు 20 నుంచి 22 గంటల ప్రయాణం చేసి కాలినడక నడిచొచ్చి
AK-47 ఆయన్ని ఇంకా ఏదో ఉన్నది ఆ గన్లతోని కాల్పులు జరిపిండ్రు. ఇది చాలా ఇప్పుడు పార్టీలు రాజకీయం ములుమొద్దు, రాజకీయానికి రుద్దొద్దని చెప్పేసి ఫస్ట్ నుంచే చెప్తానే ఉన్నాం. మీరు రాజకీయంగా దీన్ని తీసుకోవద్దు, అన్ని పార్టీలు ఏకం కావాలి, దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం ఇక్కడ పార్టీలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలి, ఉగ్రవాద దాడులను తిప్పికొట్టాలని చెప్పేసి యావత్తు దేశం మొత్తం కోరుకుంటా ఉన్నది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు దానికి మద్దతు తెలుపుతా ఉన్నారు, ఉగ్రవాద దాడులకు మద్దతు తెలుపుతా ఉన్నారని పవన్ కళ్యాణ్ మాట్లాడినరు. ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండ్రు. ఇక ఆ వార్త అడగనబడతా ఉన్నది. ఇక ఎట్టకేలకు రేపు 10వ తరగతి పరీక్షల రిజల్ట్ వల్ల పాపం విద్యాశాఖ మంత్రి నేనే కదా రిజల్ట్ జల్దిన ఓపెన్ చేయాలని అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఇంటర్ కంటే ముందుగా అయినాయి కదా పరీక్షలు, 10వ తరగతి పరీక్షలు, ఇది వరకు రిజల్ట్ రాకపాయి. ఇక రేపు రిజల్ట్ విడుదల చేస్తారట రేవంత్ రెడ్డి. పాపం విద్యాశాఖ మంత్రి నేనే, 10 శాఖలు ఆయన దగ్గరనే ఉన్నాయి కదా, హోంశాఖ విద్యాశాఖ 2 కీలకమైన శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఇంకా మిగతా శాఖలు ఏవైతే ఉన్నాయో ఇందులో 8 శాఖలు, 8 నుంచి 10 శాఖలు రావణాసురుడికి 10 తలలు అన్నట్లు రేవంత్ రెడ్డి 10 శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నారు. ఇక ఆయన గుర్తొచ్చినట్లున్నది. జపాన్ పర్యటన పోయొచ్చిన తర్వాత కొన్ని అంశాలలో పాల్గొన్నారు, చర్చలు జరిపిండ్రు. ఇక అందాల పోటీలల్లా కూర్చునే వరకు అబ్బా నేను అందాల పోటీల మీద దృష్టి పెట్టినా కానీ 10th పరీక్షల రిజల్ట్ల మీద దృష్టి పెట్టలేదు. జనం దుమ్మెత్తిపోతారు, 10th చదివిన పిల్లగాన్ల అవ్వయ్యలు దుబ్బెత్తిపోతారు అని చెప్పేసి అనుకున్న రేవంత్ రెడ్డి ఇక ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నాడట. రేపు 10వ తరగతి పరీక్షల రిజల్ట్ రానున్నాయి అని చెప్పేసి అందాల పోటీలకు సంబంధించి కూడా చర్చోపచర్చలు కమాండ్ కంట్రోల్ వేదికగా అందాల పోటీల మీద చర్చలు జరపడానికి కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక వేదిక అయిందనే దానికి చింతిస్తున్నా నేనైతే. రేవంత్ రెడ్డికి రేపే 10వ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్న సీఎం రేవంత్ ఈసారి గ్రేడింగ్తో పాటు మార్కులు కూడా విడుదల చేస్తారు. విద్యార్థుల మెమోలలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్తో పాటు మార్కులు, పలు ఎంట్రాన్స్ల వెయిటేజ్కి ఇబ్బందిగా మారకుండా మళ్ళీ మార్కుల పద్ధతి, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన 10th ఎగ్జామ్స్ పరీక్షలు రాసిన 5 లక్షల మంది విద్యార్థులు అని చెప్పేసి ఇవి మార్చు 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఈ పరీక్షలు. ఇవాళ ఎన్ని తారీఖు? 29వ తారీఖు. ఇది వరకు రిజల్ట్ రిలీజ్ కాలే, ఇక రేపు రిలీజ్ చేస్తారట ఎట్టకేలకు ఆయనకు. ఇక ఇంతకుముందు మనం చూసినాము కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్సే టార్గెట్గా, బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలే టార్గెట్గా ఎన్నో కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారనేది జగమెరిగిన సత్యం. అది చూస్తూ ఉన్నాం. మొన్న సభలో కేసీఆర్ గారు కూడా ఏం మాట్లాడిండ్రంటే సోషల్ మీడియా వారియర్ల మీద కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు, జైలు పోతా ఉన్నారు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు, పోలీసులు మీరు ఇంటికి పోయి డైరీలో రాసుకోండి, మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణలో, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడినరు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారని చాలా మంది ముక్కు మీద ఏళ్ళేసుకుంటా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కక్షాపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్లాట్ను కొనుక్కునేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టి నేను కొనుక్కున్న ఫ్లాటు ఇది ఎక్కడ అంటే పాపం ఇది కూలగొట్టిండ్రు. ఆయన ఫ్లాట్ ఏదైతే ఉన్నదో ఆయన ఫ్లాట్ను జేసీబీతో పెట్టి కూలగొట్టిండ్రు. ఈ పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఊరు పేరు ఎన్నో ఉండే, ఊరు పేరు చెప్పుదాం కానీ మొత్తం మీద ఈరోజు ఉన్నటువంటి ఆఫీసర్ గారే ఆ రోజు 58/059 ఎంక్వైరీ ఎలా చేసిండ్రు, అప్పుడు ఎంక్వైరీ చేసే ఇవి కొనడానికి అర్హత గల ప్లాట్లే అని చెప్పేసి నిర్ధారించిండ్రు కదా. అప్పుడున్న అధికారి ఇప్పుడు ఉన్నారు, మరి ఎట్లా అప్పుడు నిర్ధారించిండ్రు 58/59 ఎట్లా తీసుకొచ్చిండ్రు అనేది ఆ అధికారిని ఆ వ్యక్తి అడుగుతున్న ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాబట్టే కొనుక్కున్న ఫ్లాట్ కావాలని ఈరోజు అధికారులు కూల్చిండ్రు. బీఆర్ఎస్ పార్టీలో లేనోళ్ళ ఫ్లాట్లను కూడా మీరు కూల్చగలుగుతారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఫ్లాట్లను కూడా మీరు కూల్చగలుగుతారా? ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని నా మీద కక్ష కట్టి ఆ ఫ్లాట్ను కూలగొట్టిండ్రు, నా పొట్టగొట్టిండ్రు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిండ్రు ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త. ఇక ఒకటి హృదయ విదారక ఘటననుల్లా
మమ్మల్ని ఆదుకోండి లేదా నా కొడుకును చంపేయండి, కాలు చేతులు సచ్చుబడిన నా కొడుకును 30 ఏళ్ళుగా కాపాడుకుంటున్నాను, 4000 పెన్షన్ రూపాయలు డైపర్లకే సరిపోవట్లేదు, ఇందిరమ్మ ఇల్లు జీరో కరెంటు బిల్లు రావట్లేదు అని చెప్పేసి ఒక మహిళ వాళ్ళ కొడుకును పట్టుకొని కాళ్ళు సచ్చుబడిపోయిన కొడుకును పట్టుకుని ఆవేదన వ్యక్తం చేసింది. మీరు అధికారంలోకి వస్తే 6000 పింఛన్ చేస్తామన్నారు వికలాంగులకు, ఇవాళ కనీసం ఆ 4000 పింఛను నా కొడుకు డైపర్లకు దానికి దీనికి సరిపోతలేదు, మమ్మల్ని ఆదుకోండి లేకపోతే నా కొడుకును చంపేయండి అని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది. కూలీ పనులకు వెళ్ళే మేం పథకాలకు అర్హులం కాదా? మేడం మిద్దళ్ళల్లో ఉన్నోళ్ళకి ఇలా ఫ్రీ కరెంట్ వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, జీరో కరెంటు బిల్ వస్తుంది, ఇవాళ మేము కూలీ పనికి పోయేటోళ్ళం మేము అర్హులం కాదా అని చెప్పేసి ఆ జనగామ కలెక్టరేట్ వద్ద కన్నీటి పర్యంతమైన మహిళ అని చెప్పేసి ఇక్కడ ఒక ముచ్చట కనబడతా ఉన్నది. ఇక మరి మొత్తం మీద అక్కడ ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయినా వీళ్ళు ఇత్తమన్న పింఛన్ 6000 ఇంకా చేయకనే పాయి, వికలాంగులకు 6000 పింఛన్ ఇస్తామన్నారు, ముసలోళ్ళకు 2000 పింఛన్ కాదు 4000 పింఛన్ ఇస్తామన్నారు. ఇది వరకు జాడా లేదు పత్తా లేదు, అసలు పింఛనే 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిర్రట. ఈ కథ ఉన్నది మొత్తం మీద. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెద్ద షాక్ తగిలింది. ఎట్లా షాక్ తగిలిందంటే ఉన్నది కదా బీఆర్ఎస్ రథోత్సవ సభ, వాపును చూసి బలపు అనుకున్నట్లు మొత్తం మీద మోటు సామెత, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రేవంత్ రెడ్డి రమ్మనంగానే ఎగేసుకొని పోయిన కమిట్మెంట్లకు ఆశపడి ఇలా కమిట్మెంట్లు నెరవేరని పరిస్థితి, ఆ కమిట్మెంట్లకు తలొగ్గని పరిస్థితి, ఆ కమిట్మెంట్లు మేము చేస్తామని చెప్పలేని పరిస్థితి ఇప్పుడు అడగకుంటున్నది. సుప్రీంకోర్టు ధర్మాసనంలో కేసు ఫైల్ అయి ఉంది ఆల్రెడీ, దాని మీద విచారణ చేపడతా ఉన్నది సుప్రీంకోర్టు ఉన్నత ధర్మాసనము, ఉన్నత న్యాయస్థానము. ఇప్పుడు ఏమైనా మాట్లాడితే అసలుకే ఎసరొస్తుంది, అసలు కథకే ఆగమవుతుంది అని చెప్పేసి వాళ్ళు గమ్మునుంటుండ్రు, కిమ్మనకుంటుంటుండ్రు. ఇక ఈ బీఆర్ఎస్ రథోత్సవ సభ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి దానం నాగేందర్ ముందుగానే జోస్యం చెప్పిండ్రు. స్మితా సబర్వాల్ గురించి మాట్లాడేటప్పుడు దానికంటే ముందుగాల ఈ అంశము ఏదైతే ఉన్నదో రథోత్సవ సభకు సంబంధించి బీఆర్ఎస్ రథోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది, ఎందుకంటే కాంగ్రెస్ మీద అంత వ్యతిరేకత ఉన్నది, ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం అని చెప్పేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిండ్రోల్లా అన్నట్టుగానే ఇలా సభ గ్రాండ్ సక్సెస్ అయింది. మొత్తం మీద ఈ సభ మీద పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక దానం నాగేందర్ తప్ప, అది సభ స్టార్ట్ కాకముందే మాట్లాడిండ్రు, దానం నాగేందర్ తప్ప ఇంకా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు నోరిప్పలేని పరిస్థితి. ఒక అభద్రతా భావం మంత్రులలో కనబడ్డది, కాంగ్రెస్ నాయకులలో కనబడ్డది, రేవంత్ రెడ్డి ముఖంలో కనబడ్డది, ఆయన ఒక అభద్రతా భావంలో ఉన్నారనేది. ఆయన అభద్రతా భావం ఏదైతే ఉన్నదో ఆ అభద్రతా భావాన్ని మళ్ళీ కేసీఆర్ స్పీచ్లో అభద్రతా భావం ఉన్నదని రిటర్న్ తిప్పి చెప్పిండ్రు. కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఆ ముందట నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైంది పరిస్థితి. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను రిటర్న్ తీసుకునే పరిస్థితి అక్కడ కనబడతలేదు. బీఆర్ఎస్ నాయకులు తెగేసి చెప్తా ఉన్నారు, వాళ్ళని తీసుకునే ప్రసక్తే లేదని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా అయింది. రాష్ట్ర వ్యాప్తంగా బై ఎలక్షన్స్ రావాల్సిందే, బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపెట్టాల్సిందే, బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపిరనే అంశము కాంగ్రెస్ పార్టీకి తెలవాల్సిందే, కాంగ్రెస్ పార్టీలో వెన్నులో వణుకు పుట్టాల్సిందే అని చెప్పేసి తెగేసి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. పాపం ఇలా పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది, అధ్వానంగా తయారైంది. అసలుకే ఎసరొచ్చింది కదరా కథ. ఇక మొత్తం మీద ఏదో చేస్తాడు రేవంత్ రెడ్డి, ఆ బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా వ్యతిరేకత విరిగేటట్టు ప్రజలలో పాలన అందిస్తాడు అనుకుంటే ఈయన వచ్చిన 16 నెలల పొద్దుల తీవ్రమైన వ్యతిరేకత పెంచుకున్నాడు. రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతోని ఇలా మమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆడ వార్త కనబడ్డది. మొత్తం మీద ఈ అంశం మనం చూస్తా ఉన్నాం. రైట్. ఇక అందాల పోటీల మీద రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి మే 10 నుంచి మిస్ వరల్డ్ పోటీలు, మిస్ వరల్డ్ 2025 ఏర్పాట్లలో అధికారులతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మొత్తం మీద కమాండ్ కంట్రోల్ వేదికగా ఈ సమీక్ష కొనసాగింది, ఈ సమీక్ష ముగిసింది. ఎయిర్పోర్ట్లకు వచ్చేటోళ్లకు లేకపోతే హోటళ్లలో ఉండేటోళ్లకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా మొన్న 100 కోట్ల అప్పనంగా ఖర్చు పెట్టిండ్రు భారత్ సమ్మిట్ పేరుతోటి. 1000 మందికి 100 హోటళ్ళు బుక్ చేసిండ్రు, లగ్జరీ ఫుడ్డు, కార్లు, ఇక ఇట్లా కథ కార్ఖానా ఉట్టిగానే అవుతుందా, అట్లా 100 కోట్ల రూపాయలు అట్లా ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీతోని మిస్ వరల్డ్ పోటీలను పెట్టుకొని 100 కోట్ల రూపాయలు అట్లా ఖర్చు పెట్టడానికి సిద్ధమైంది. జనం సొమ్ము వృధా చేస్తున్నది రేవంత్ రెడ్డి సర్కార్ అనడానికి ఇంతకంటే నిదర్శనము ఇంకోటి లేదు. రైట్. ఇంకా ఐకేపీ సెంటర్లు ఏమైతే ఉన్నాయో ఐకేపీ సెంటర్లలో వడ్లు కొంటలేరు, తీసుకొచ్చి నెల రోజులు దాటినా వడ్లు కొంటలేరు అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సారుగా రైతులను ఆదుకోని సారు, మీకు పుణ్యం ఉంటుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలము ఉప్పులింగాపూర్ గ్రామంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని కొనుగోలు చేయట్లేదని అకాల వర్షానికి తడిసినాయి ఉన్నాయి, పోయినాయి, గంగ పట్టుకొని వాగుల పడ్డాయి, పోయినాయి.
ఇక మీరు ఈ ఉన్నాయి కూడా కొనకపోతే ఆగమైతుంది కథ అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసుకుంటా మెదక్ జిల్లాలో వెల్దుర్తి మండలంలో మొత్తం మీద ధర్నాకు దిగినరు రైతన్నలు రోడ్డు మీద బైఠాయించిండ్రు. ఈ వార్త మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక దామోదర రాజనరసింహ అలిగిండ్రోల్లో మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అలిగిండ్రు. ఎందుకు అలిగిండ్రు అంటే బదిలీల బంతాడ కొనసాగిస్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి సార్ వారు. అయితే తన శాఖలో ఉన్న 2 ఐఏఎస్లను బదిలీ చేయొద్దు, 2 ఐఏఎస్లు వాళ్ళ పనితనం మంచుకున్నది అట్లనే ఉంచుండ్రి, వాళ్ళు అక్కడనే కొనసాగాలని అనుకుంటున్నారు, వాళ్ళని బదిలీ చేయకుండా అని చెప్పేసి వినతి పత్రం అందించినా కూడా దామోదర రాజనరసింహకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా తన శాఖల నుంచే 2 ఐఏఎస్లను బదిలీ చేయడం మీద అలిగిండు దామోదర రాజనరసింహ. హైకోర్టు మెట్లు కూడా ఎక్కబోతున్నారనే ముచ్చట్లు తెర మీదకి వస్తా ఉన్నాయి. రైట్. ఇక ఈ ఐఏఎస్ బదిలీల మీద ఐఏఎస్ బదిలీల జాబితాలో లేకున్నా చివరి నిమిషం ట్రాన్స్ఫర్ చేయడంపై తీవ్ర అసంతృప్తి. ఆఖరికి లాస్ట్ టైంలో ట్రాన్స్ఫర్ చేసిందట. ఆయన మాట కూడా లెక్క చేస్తలేరు. ఆయన శాఖల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్లను 2 బదిలీ చేయాలంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మంచిగా లావట్కపోయినట్టు ఆఖరికి గద్దచ్చి కోడిపిల్లని అనుకొని పోయినట్టు మొత్తం మీద లిస్టులో జాబితాలో లేకున్నా 2 ఐఏఎస్లను బదిలీ చేసిండ్రట. అందుకనే అలక మీద ఉన్నారట. రాజ్ భవన్ లో లోకాయుక్త ప్రమాణ స్వీకారానికి కూడా హాజరు కావాల్సింది ఉండే దామోదర రాజనరసింహ హాజరు కాలే, ఇంట్లోనే కూర్చున్నాడు. రోజంతా ముభావంతో ఉండడంతో సందర్శకులను సైతం కలవలేదని ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. రైట్. ఈ పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. తీవ్రమైన ఇక వాళ్ళు సొంత నాయకులే సొంతల మీద తీవ్రమైన వ్యతిరేకత లేవనెత్తినప్పుడు, మంత్రులే లేవనెత్తినప్పుడు ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంలో రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఏమైనా కార్యక్రమం ఉన్నదానల్లా ఈ ఐఏఎస్ ఆఫీసరు, ఈ ఐపీఎస్ ఆఫీసరు అక్కడ సెట్ అవుతుండు, అక్కడ పని మంచిగా నిర్వర్తిస్తా ఉన్నాడు, బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాడు. దీనికి సంబంధించిన స్మితా సబర్వాల్ భగవద్గీతలో ఒక అంశాన్ని ట్యాగ్ చేస్తూ ఆమె ట్రాన్స్ఫర్కి సంబంధించి అంశాన్ని ట్వీట్ చేసింది. భగవద్గీతలోని ఒక అంశాన్ని ఇక్కడ 4 నెలలు పనిచేసిన చాలా అద్భుతం, పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్ని క్లియర్ చేసిన అట్లా ఇట్లా అని చెప్పేసి భగవద్గీతలో ఉన్న అంశాన్ని అది చేసుకొని ట్వీట్ చేసిండ్రు. స్మితా సబర్వాల్ ట్వీట్లు రేవంత్ రెడ్డి సర్కారుకు మర్రనీయకుట్ట చేస్తా ఉన్నాయి అనేటి దీంతో కూడా అర్థమైంది, తేటతెల్లమైంది. ఇక ఇంకో అంశం, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిండ్రు భూదాన భూములకు సంబంధించిన అంశంలో ఐపీఎస్ అధికారులు 3 ఐపీఎస్ అధికారులు భూదాన భూముల వివాదంపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వాళ్ళు హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించిండ్రు. హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏం తీర్పు ఇచ్చిందంటే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులకు చెందిన భూదాన భూములను ఈ నెల 27 నుంచి నిషేధిత జాబితాలో పెట్టాలని సింగిల్ బెంచ్ ఏదైతే ఉన్నదో తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిండ్రు ఐపీఎస్ అధికారులు, 3 ఐపీఎస్ అధికారులు. మరి ఈ భూదాన భూములను ఎందుకు కొన్నారు, ఏం కథ, రైతులకు ఎందుకు అన్యాయం చేయాలని చూసిండ్రు అనేది మనకు తెలియదు. అడ్డికి పావుచేరు చెప్పున అమ్ముకోవాలని చూసిండ్రు, ఆఖరికి బుక్ అయిండ్రు. దాదాపు కొంతమంది చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయి. ఇక మే 7 తారీఖు నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ ఉంటాయనే ముచ్చట్లు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళతోని మంతనాలు జరపలే, చర్చలు జరపలే, వాళ్ళని పిలుచుకోలే, వాళ్ళకు పెండింగ్లో చాలా అంశాలు బాకీ ఉన్నాయట, చాలా జీతాలు బాకీ ఉన్నాయట, ఎవ్వి కూడా వచ్చిన పాపాన పోతలేరట, మొత్తం మీద ఇచ్చిన పాపాన పోతలేరట. అందుకని 6 తారీఖు నుంచి సమ్మె చేస్తాం, మే 6 తారీఖు నుంచి అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్ అయితే ఆర్టీసీ బస్సులు మేము సమ్మెలోకి దిగనున్నామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండ్రు. అయినప్పుడు కూడా వాళ్ళని పిలుచుకోలే, వాళ్ళతో మాట ముచ్చట కొనసాగించలే. తెలంగాణలో మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్, ఆర్టీసీ పరిరక్షణ విలీన ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్. కేసీఆర్ హయాంలో ఆర్టీసీ ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతలోపు ఎలక్షన్లు వచ్చినాయి. దాంతో 42,000 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించబడతారు అని చెప్పేసి 2,50,000 మంది పరోక్షంగా లాభం పొందుతారనే అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు దాని మీద ఇంతవరకు కిమ్మని లేదు, సప్పుడు చేయలేరు. దున్నపోతు మీద మానబడ్డట్టున్నది తప్ప ఇంకేమీ లేదు. సబ్బండ వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ అంశాలు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటలేరు. ఫ్రీ బస్ అని పెట్టిండ్రు, ఆర్టీసీని ఇంకా గంగలో కలుపుతా ఉన్నారు, లాస్లో మునిగి ఉన్న ఆర్టీసీని ఇంకా ఊబిలోకి నెట్టేస్తున్నారనే ముచ్చట మాత్రం వాస్తవము. మొత్తం మీద ఈ అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆర్టీసీ ఏదైతే ఉన్నదో ఆర్టీసీకి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయాలి అనే అంశాలు తెర మీదకి వచ్చినప్పటికి కూడా ఈ అంశాన్ని వాళ్ళు పట్టించుకుంటలేరు, ఈ అంశాన్ని వాళ్ళు మాట్లాడతలేరు, ఈ అంశం గురించి లేవనెత్తలేరు.
ఈ అంశాలైతే తెర మీదకి వస్తా ఉన్నాయి. మరి ఆర్టీసీ మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఏం కథ అనేది తెలవదు. ఫ్రీ బస్సు పెట్టిన వేళ మహిళలందరూ దుమ్మెత్తి పోస్తారు. ఒకవేళ ఫ్రీ బస్సు గిట్లా బంద్ అయితే వాళ్ళు ఎట్లనో కష్టమో నష్టమో భరించుకుంటా రూపాయి మిగిలితే రూపాయి ఆసరా అని చెప్పేసి పోతా ఉన్నారు. ఇప్పటికే ఆర్టీసీకి ప్రభుత్వం 500 నెలకు 350 కోట్ల నుంచి 400 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికీ 5 నెలల పెండింగ్ బిల్లులు ఉన్నాయట. 5 నెలల బిల్లులు క్లియర్ చేయాల్సిన అవసరం ఉన్నదట. కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఈ పెండింగ్ బిల్లుల అంశాలు వాళ్ళు పరిగణలోకి తీసుకుంటలేరు. ఆ అంశాలు లేవనెత్తలేరు. ఏమంటారు తెగించడానికి తెడ్డేలింగం అన్నట్లు ముంగడికి పోతా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కారు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. ఆర్టీసీ గురించి పట్టేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. మొత్తం మీద ఇది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే ధర్నాలు చేసిండ్రు. వాళ్ళు ఆత్మహత్య యత్నాలకు పాల్పడ్డరు. తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చిండ్రు. ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అయినా అనేక కొర్రీలు 50,000 క్రాప్ లోన్ దాటితే వాళ్ళకు రాదట. ఇక రథోత్సవ సభ పెట్టిండ్రు బీఆర్ఎస్ నాయకులు. సభ సక్సెస్ అయింది, గ్రాండ్ సక్సెస్. దానిలో డౌట్ అనుమానం ఏమీ లేదు. ఇక మరి సభ పెడితే అయిపోతుందా, సభ సక్సెస్ అయితే అయిపోతుందా అంటే కాదు. బీఆర్ఎస్ చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. ఈ 3.5 ఏళ్ళల్లా ఇంకా కార్యకర్తలను కలుపుకొని పోవాలి, ఉద్యమకారులను కలుపుకొని పోవాలి. ఏవైతే తప్పిదాలు చేసిండ్రో ఆ తప్పిదాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ తప్పిదాలు చేసిండ్రు అనేది నెమరేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరికి అన్యాయం జరిగింది, ఆ వ్యతిరేకత ఎలక్షన్ల ముంగట 0.7% ఓటు తేడాతోని ఓడిపోయిన ముచ్చట వాస్తవమైనప్పటికీ కూడా ఆ వ్యత్యాసం ఎందుకు వచ్చింది, ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనే అంశాలను ఆరాధియాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఆరాధియాల్సిన అవసరం ఉన్నది. కార్యకర్తలకు ఇంకా బలం రథోత్సవ సభతోనే ఒక బలాన్ని ఇచ్చిండ్రు, ఒక చేయూతనిచ్చిండ్రు. ముందడికి ఓన్రి మేమున్నాం అండా అని చెప్పేసి కార్యకర్తలకు కానీ సోషల్ మీడియా వారియర్స్కి కానీ బీఆర్ఎస్లో పనిచేస్తున్న సోషల్ మీడియా వ్యక్తులకు కానీ ఒక అండ ఇచ్చిండ్రు, ఒక భరోసా ఇచ్చిండ్రు. అయినప్పటికీ కూడా ఇంకా కార్యకర్తల్లో బలం నింపాలి, కార్యకర్తల్లో జోష్ నింపాలి, అందరితోని ముంగడికి పోవాలి, డోర్ టు డోర్ కార్యక్రమాలు పెట్టాలి. మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ఇట్లా పోతే కళ్యాణ లక్ష్మితోని పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పెన్షను, కంటి వెలుగు పథకము, కేసీఆర్ కిట్టు, దళిత బంధు, చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ, ఇట్లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మీరు సభ పెట్టి ఊకుంటేనే అయిపోదు. సభ పెట్టి ఊకుంటేనే ఇది కాదు. కొన్ని విభేదాలు ఉన్నాయని ముచ్చట్లు బయటకు వస్తా ఉన్నాయి. మరి ఏంది ఏం కథ అనేది తెలియదు. మొత్తం మీద ఆ విభేదాలు వార్తలు లేకనే కావాల్సుకొని రాస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు రేటింగ్ పెంచుకోవడానికి ఇట్లా చేస్తా ఉన్నారని అటు బీఆర్ఎస్ నాయకుల నుంచి వినబడుతున్న ముచ్చట్లు. మరి రేటింగ్ పెంచుకోవడానికి రాస్తా ఉన్నారా, ఎవరైనా లీకులు ఇస్తానరా, నిప్పులేందే పొగరాదన్నట్టు ఇట్లాంటి అంశాలు ఉన్నాయో పార్టీలో నిజంగా ఇట్లాంటి అంశాలకు తాగున్నదా అనే అంశాలకు మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏ ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కంపల్సరీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికే మా పోరాటము అని చెప్పేసి వచ్చే ఎన్నికలలో కేసీఆరే ముఖ్యమంత్రి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీదే హవా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా కొన్ని అంశాలు కొన్ని కార్యక్రమాలు మీరు ముందడికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమం చేస్తేనే సరిపోదు. గ్రాండ్ సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోని కొంతమంది కేసీఆర్ను దూరం చేసుకున్నామని కొంతమంది సభకు వస్తే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోని రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతోని బయటకు వచ్చిన వాళ్ళు సభకు వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఆ సభకు వచ్చిన జనాలను మాట్లాడితే మనకు అన్నీ అర్థమైనవి. రైట్, సోషల్ మీడియా వారియర్స్ను కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను కానీ వాళ్ళ మీద జరుగుతున్న దాడులను కానీ అట్లా ముంగటికి వాళ్ళకు బలాన్ని ఇచ్చుకుంటా ముంగడికి పోవాలి. క్యాడర్నంతా ఏకతాడి మీదకి తేవాలి. విభేదాలు లేకుండా చూసుకోవాలి. కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఎట్ ఏ టైం కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ను ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పాత్ర సక్సెస్ఫుల్గా విజయవంతంగా పోషిస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అయినప్పటికీ కూడా ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నది. నిన్న చిట్చాట్లో చెప్పే రేవంత్ రెడ్డి ఏం చెప్పిరు మనం చూసినాం. ఇప్పుడు అన్నీ నెమరేసుకున్నాం, అన్ని బేరీజ్ వేసుకున్నాం, అట్లాంటి తప్పిదాలు మనం చేయొద్దు అని చెప్పేసి 6 గ్యారంటీలు అమలైతే చేయలేదు కానీ అట్లాంటి తప్పిదాలు మనం చేయొద్దు అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాము. ఒక రివ్యూ పెట్టినాము, ఒక మీటింగ్ పెట్టినాము, అట్లా ఇట్లా అన్నీ చెప్పిండ్రు కదా. మరి ఇప్పటి నుంచి మంచిగా ముంగడికి పోతారేమో. ఏమో రాజకీయ పార్టీలు చెప్పలేం, మంచి పేరు కావాలంటే. ఇంకో ముచ్చట కూడా చెప్పిండు, ఈ వచ్చే ఎన్నికలు ఇంకా 6 నెలలు ఉన్నాయనగా నా పాలన మీద చర్చ పెడతా తప్ప ఇంకా ఈ మధ్యలో చర్చ పెట్టా అంటే 6 నెలల ముంగట అన్ని పథకాలు అమలు చేస్తారేమో, ప్రజలకు మంచి చేస్తారేమో, అది చేయాల్సిన అవసరం ఉన్నది, పచ్చగట్టాల్సిన అవసరం ఉన్నది. చాప కింద నీరులాగా బీజేపీ ఇప్పటికే పనులు మొదలుపెట్టిందనే ముచ్చట్లు కూడా వస్తా ఉన్నాయి. అధికారం మాదే అని చెప్పేసి
అంటారు. చాలా మంది విశ్లేషకులు కూడా చెప్తారు, మీరంటే అభిమానించే విశ్లేషకులు చెప్తారు, మీరంటే వ్యతిరేకించే విశ్లేషకులు కూడా చెప్తారు. మొదటిసారి అధికారం ఇచ్చిండ్రు అయిపోయింది, ఇక రెండోసారి అధికారం ఇచ్చిండ్రు అయిపోయింది, మూడోసారి అధికారం కూడా మనదే అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు అనే ముచ్చట్లు కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తారు. దాని వాళ్ళు ఈ కాన్ఫిడెన్స్ లో వాళ్ళు అసలైన వ్యతిరేకతను గుర్తించలేకపోయినరు. ఎవరిని మారవాలి, ఏ ఎమ్మెల్యేల మీద ఎంత వ్యతిరేకత ఉన్నదనే అంశాలు గుర్తించలేకపోయిన అంశాలు కూడా తెర మీదకి తీసుకొచ్చారు. కాబట్టి ఇట్లాంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. ఎవరెవరు దూరం అయినరు, ఎవరెవరు వ్యతిరేకంగా ప్రచారం చేసిండ్రు, వాళ్ళందరితోని మీరు ఎక్కడ అదైనరు, ఎక్కడ ఇబ్బంది పడ్డారనే అంశాలు చర్చించాల్సిన అవసరం ఉన్నది. అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. 3.5 ఏళ్ళ పొద్దు ఉన్నది కాబట్టి 3.5 ఏళ్ళు అంటే లాస్ట్ 6 నెలలు తీసేయండి, కరెక్ట్గా ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ళు పొద్దున్నది కాబట్టి ఈ 3 ఏళ్ళ ఓడలు బండ్లు అవ్వచ్చు, బండ్లు ఓడలు అవ్వచ్చు అనే సామెత ఉట్టిగానే పుట్టుక రాలేదు. కాబట్టి దీని మీద బేరీ చేసుకుంటే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఇలాంటి ముచ్చట్లు. రేపటి ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా తెలంగాణ యాస, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుక శనార్థి.